నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్ టైం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్ 2 కూడా అంతకు మించిన నిడివితో వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్ టైంతో వస్తుందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటల పైనే ఉందని, ఫైనల్ రన్ టైం 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్ టైంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినట్లయితే ఏప్రిల్ 30న సినిమాను గ్రాండ్గా విడుదల చేయడానికి అంతా సజావుగా సాగుతుందని స్పష్టం చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఈ విషయంపై పబ్లిసిస్ట్ వంశీ శేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పెద్ది రన్ టైంపై ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఎలాంటి వదంతుల్ని నమ్మకండి. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే లాక్ అయింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా పూర్తయ్యే దశలో ఉంది. సెకండ్ హాఫ్ ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉండగా ఎడిటింగ్ పనులు కూడా సకాలంలో వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవి పూర్తవుతాయి అని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ రై రై రారా అని విడుదల చేయగా దీనికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఈ ఫుల్ థ్రాటిల్ డ్యాన్స్ నంబర్ను ఆయనే స్వయంగా పాడడం విశేషం. రామ్ చరణ్ తనదైన మాస్ ఎనర్జీ, గ్రేస్ఫుల్ స్టెప్పులతో అభిమానులను విజువల్ ట్రీట్ ఇచ్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత్ శ్రీరామ్ సాహిత్యం పాటకు మరింత ఊపునిచ్చాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శివ రాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీ రోల్స్లో ప్లే చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.